ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా 2024-25వ ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సమావేశంలో చర్చిస్తారు. దీనికి తోడు బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేయబోతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే పలు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్టులను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా 2024-25వ ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సమావేశంలో చర్చిస్తారు. దీనికి తోడు బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే పలు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్టులను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఆయన సోమవారం నుంచి ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అనుమతి లభించే అవకాశం ఉంది. అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వైసీపీ కీలక ఎంపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. షా అపాయింట్మెంట్ కనుక లభిస్తే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రితో పాటు పలు కీలక అంశాలు చర్చిస్తారు. రాష్ట్రంలో పెండింగ్ సమస్యలతో పాటు రాజ్యసభ ఎన్నికలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఆయన సోమవారం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇవాళ అనుమతి లభిస్తే అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వైసీపీ కీలక ఎంపీ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అపాయింట్మెంట్ కనుక లభిస్తే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రితో పలు కీలక అంశాలు చర్చిస్తారు సీఎం. రాష్ట్రంలో పెండింగ్ సమస్యలతో పాటు రాజ్యసభ ఎన్నికలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.